ఒక్కసారి అయితే గార్డెన్ చూడండి. మన తీగ జాతులు, మన కూరగాయ మొక్కలు అంటే వంగ, టమాటా కూడా వాటి గ్రోత్ ఎలా ఉన్నదో ఒకసారి చూసి మనం కొన్ని ఆకుకూరలు ఉన్నాయి హార్వెస్ట్ చేసుకుందాం. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్. ఈరోజు వీడియో ఏంటంటే కొంచెం బచ్చల కూర, తోటకూర, టమాటాలు ఉన్నాయండి, అవి హార్వెస్ట్ చేసుకుందాం. ముందైతే మన మొక్కలు అసలు ఎలా ఉన్నాయి గ్రోత్ అనేది కూడా చూద్దాం. ఇవ్వండి, వంకాయలు అయితే ఇప్పుడే స్టార్ట్ అయినాయి. ఇవి చట్నీ వంకాయలు అంట, కర్రీకి బాగుండవంట. ఇవి రౌండ్గా అంతేలా ఉంటాయంట, ఎక్కువ పెద్దగా లావుగా అవ్వబట అవి. ఇదేమో బారు వంకాయ. ఈ రెండు చెట్లు ఉన్నాయి కదా. బెండలు కూడా బాగానే ఉన్నాయి. రోగం తగ్గిందండి. తగ్గినాక మంచిగా వచ్చే చిగుర్లు మాత్రం చాలా హెల్దీగానే వస్తున్నాయి, గ్రీనరీగా. ఇక్కడ లాంగ్ బీన్స్ ముదిరిపోతున్నాయి 3. ఈ ఫస్ట్లో 3 పడ్డాయి. తీగ ఇప్పుడే ఎదిగింది. మళ్ళీ కొత్త పూతలు, కొత్త కాయలు వచ్చేసినాయి పైన. అంటే పిందెల్లాగా ఉన్నాయి, ఇంకా పెద్దవి అవ్వలేదు. ఇక దోస తీగ అయితే చెప్పలేకుండా ఉందండి, అంత ఎదిగిపోయింది మొత్తం. మనం వేసిన కొత్త టమాటా చెట్లు కూడా బాగానే ఉన్నాయి. ఒకసారి చూడండి, అసలు దీంట్లో కాలు చెయ్యి కూడా పెట్టడానికి లేకుండా అయింది. కాలు పెట్టాలన్నా భయం వేస్తుంది, తీగలో ఏమైనా ఉన్నాయేమోనని, అంత లూపోయింది. టమాటాలు కూడా మస్తుగా వచ్చేసినాయి. ఏదైనా మనం వాటికి ఇంట్రెస్ట్గా చేస్తేనేనండి అవి కూడా మనకి మంచి కాయలు ఇచ్చేది. నేను వచ్చిన దగ్గర నుంచి అది ఫ్రూట్ వీల్స్, మరి వేస్ట్, కిచెన్ వేస్ట్ అంతా వంటింట్లో వచ్చేది మొత్తం అక్కడ కొంచెం గొయ్యి తీసి పెట్టేస్తున్నా. ఇక ఆ బలానికే చూడండి ఎట్లా వచ్చింది, అంత గ్రీనరీగా. దోసకాయలు అయితే స్టార్ట్ అయినాయి అంటే కొయ్యటానికి కష్టమయ్యి అన్నీ వస్తాయి. ఇక్కడ బాగా వస్తాయి దోసకాయలు, సొరకాయలు, బీరకాయలు బాగా వస్తాయి. చూడండి, మొత్తం పూలే. 1, 2, 3 పిందెలు పడ్డాయి, మరి అవి నిలుస్తాయో లేదో తెలియదు. ఈరోజైతే మీకు ఒక విషయం చెప్పాలి. నేను మా సారు నా గార్డెన్కి ఎప్పుడు ఒక్కసారన్నా వచ్చి ఒక్కసారి నా మొక్కలు చూడమంటే చూడలేదు. ఇక్కడ మాత్రం కూతురు కోసం పందిరేశారు. సొరతీగ అటు ఇటు పోతుందని చెప్పి దానికి పందిరి పెట్టేశారు మంచిగా. చూపిస్తాను ఇప్పుడు. అంటే ఇవి సైడ్లు పెట్టారు చూడండి, అవి తడికలు లాంటివి. మిగిలిపోయింది ఒకటి వీళ్ళకి, పక్కన పెట్టుంది. దాన్ని మొత్తం తీసేసి చక్కగా నిలవబెట్టి కొన్ని కడ్డీలు తాళ్ళతో కట్టేసి తీగలు మంచిగా దాని మీదకి వేసేసారు. ఇక్కడ టమాటాలు ఎన్నో కింద ఉన్నాయి, దాంట్లోకి దిగాలంటే భయం వేస్తుంది. అందులో కొంచెం వర్షం పడ్డది, తడిగా ఉంది లోపల. కనిపించట్లే తీగల్లో. టమాటా చెట్టు చుట్టూ ఇవి వెళ్ళుకొని పోయినాయి, దోస తీగ. కానీ భలేగా ఉన్నాయండి టమాటా పండ్లు మాత్రం. ఇంకా కొన్ని రోజులు పోతే ఫుల్గా వస్తాయి, కానీ ఇప్పుడు కొంచెం వస్తున్నాయి. మనం వచ్చాకనే కొంచెం ఎదిగినాయి ఇవి. అంతకుముందు చిన్న కాయలు గట్టే ఉన్నాయి. అసలే చిన్న సైజు ఎట్టింది కాయలు, ఇంకా చిన్నగా అయిపోయినాయి బలం లేక. అంటే వేస్తున్నారులే, కానీ ఎట్లయినా మనం చేసి అంత భోజన వాటికి అంత ఇంట్రెస్ట్గా పిల్లలు పెట్టలేరు కదా, తెలవదంతా. ఏదో వేసారు అట్లా తీసుకొచ్చి. మా వదిన నేను వస్తానని వచ్చింది, సీజర్ తీసుకొని ఆకుకూరలు. సైడ్ కట్టిన వాలేమో హైట్ ఎక్కువైంది, కింద లోపలేమో మట్టి తక్కువ ఉండేసరికి లోపలికంతా దిగాల్సి వస్తుంది. ఇదిగోండి, బెండ చెట్టు చూడండి ఎంత బాగున్నాయో. అన్నీ కొమ్మలుగా వచ్చినాయి, బాగున్నాయి. కొన్ని ఉన్నాయిలే కానీ చాలు, వీళ్ళకి సరిపోతాయి. ఇంకా ఇప్పుడు వచ్చేవి కొన్ని ఉన్నాయి, ఇంకా కొత్తగా పెట్టినవి కూడా కొన్ని స్టార్ట్ అవుతున్నాయి. ఎంత ఎత్తు అయిపోయినాయి అవి కూడా. అవి అయితే బోల్డ్ అవుతాయి. ఇవ్వండి చూడండి, పందిరి చూడండి ఎంత బాగా పెట్టి అన్ని తాళ్ళతోటి కట్టేశారు. క్లాతులు పెట్టి, తాళ్ళు
తీసుకొని అలా కట్టేసి ఆ తీగ అంతా దీని మీద కల్లిచ్చారు. చిక్కుడు తీగను సొర తీగని. చిక్కుడుకాయలు కూడా స్టార్ట్ అయినాయి, పూత బాగా వచ్చేసింది, కాయలు కూడా స్టార్ట్ అయినాయి. ఆడాడ పూత అయితే బాగా వచ్చింది. చూసారా పద్దరి ఎలా ఉందో చక్కగా. ఫుల్ ఎక్కువ చాలా తీగలు దించవచ్చు దాని మీదకి. సొర పువ్వులు కూడా స్టార్ట్ అయినాయి. ఇంకా పిందెలు అయితే రావట్లేదులే కానీ పువ్వులే వస్తున్నాయి అన్నీ. ఇవ్వండి, ఇక్కడైతే తోటకూర ఉంది. ఫస్ట్ ఒకసారి కోసాం, ఇది రెండోసారి. ఇంకా ఈసారి కోసేసాక ఇది తీసేయాలి. ఈ కుండీలు కావాలండి. కుండీలలో ఇది కొత్తిమీర, అది వేయటానికి లేవు. మెంతికూర ఒకటి, ఇది ఎక్కువ, వీళ్ళు ఎక్కువ తినరు తోటకూర. చాలా ఎక్కువ ఉంది మమ్మీ, ఆడాడమలసిందే, ఇది తీసేయరాదంటుంది. సరే ఒకసారి కోసాక తీసేద్దాంలేమ్మా అని అట్లా ఉంచేసాను. ఇంక ఈసారి తీసేసి మళ్ళీ కొన్ని చిగుర్లు ఉన్నాయి. ఇది కూడా అయిపోయాక తీసేసి దీంట్లో మెంతి కొత్తిమీర వేయాలి. ఆల్రెడీ వేసారు 2 కుండీలలో, అది ములిసింది కూడా. అది కొంచెం ఎదగబోయేటప్పుడు దీంట్లో వేసేయాలి. ఇంకా ఎక్కువ ఉంచినా ముదిరిపోతాయిలేండి కాడలు. ఆడాడ ఉంది ఇంకా. ఈ అక్కడక్కడ ఉన్న తోటకూర వీళ్ళకి సరిపోతుంది. వీళ్ళు చపాతీలోనే వేస్తారండి, ఎక్కువ యూజ్ చేయరు కర్రీగా. పాలకూర, బచ్చల కూర అయితేనే బాగా తింటారు కానీ పిల్లలు, తోటకూర తక్కువ. ఇంకా చపాతీలోనే వేసుకుంటారు. మిగతా ఆకుకూరలన్నీ తింటారు, ఇది ఒక్కటే ఎందుకో అంత ఇంట్రెస్ట్ పెట్టరు. మనం ఎప్పుడైనా మనం తినే ఎక్కువ వేసుకోవాలి. మిగతా అన్నీ వేసి వేస్ట్, టైం వేస్ట్, అదంతా చాకరీ వేస్ట్ అవుతుంది. ఇదిగోండి చూడండి, ఇక్కడ మాత్రం కుందేలు 3 నాకు చాలా బాధ వేసిందండి. తెల్లారేసరికి తినేసినాయి ఆకులు కుందేళ్ళు. అసలు నైట్ అంతా ఇవే పని, తిరుగుతూనే ఉంటాయి కుందేళ్ళు. వీటికి ఆ రాళ్ళు ఉన్నాయి కొన్ని చిన్నవి, అవన్నీ చుట్టూ గోడలా కట్టేయాలి కొంచెం ఎదిగేదాకా. ఇంకా బెండకాయలు కూడా స్టార్ట్ అయితే ఇప్పుడే పూలు వస్తున్నాయి. ఈ బచ్చల కూర కూడా మొత్తం తీసేయాలండి. అసలు బచ్చల కూర మంచిది కాదు. ఇదేదో బచ్చలంట, ఇంగ్లీషు కూడా కాదు, అదేదో అన్నారు. అది పిచ్చిగా ఉంది ఆకు, మన బచ్చల కూర లాగలేదు. ఇది మొత్తం తీసేసి 3 ఉన్నాయి మన బచ్చల కూరలో విత్తనాలు పడి, అందుట్లో ఎవరు ఇచ్చారంట. అవి కూడా ఇందుట్లోనే కలిపేసింది, కొనుక్కొచ్చినాయి అవి. అయితే ఇది అసలు బాగలా, కాడ రావట్లేదు, అట్టనే ఉండి ఎదిగిపోయి ఏంటో ఒక రకంగా అయిపోతుంది బెర్రగా ఆకు. అందుకని చెప్పేసి తీసేసి ఆ 3 చెట్లు ఉంటే చాలు, పెద్ద పొదలైపోతాయి. మళ్ళీ ఇది పూర్తిగా తీసేయాలి అసలు. ఇంకా చాలానే ఉందండి, అదంతా నేను ఒకసారి కోసి క్లీన్ చేసి, ఇదిగోండి ఏడుంది. చాలా వచ్చింది బచ్చల కూర. ఇదిగోండి మొత్తం కోసేసాను. ఇంకా అదంతా క్లీన్ చేశాను, ఈ రోజులంతా తీసేసాను. ఇందుట్లో ఇది మొత్తం తీసేయాలి. అంతా కోసేసామండి. ఇదిగోండి కొన్ని టమాటాలు, బచ్చల కూర, తోటకూర అయితే ఈరోజు హార్వెస్ట్ చేసాం. ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.